నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అయ్యపు శ్రీ కృష్ణ సుధీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మనకు నవరాత్రుల సమయంలో ఎక్కువగా భవానీ మాలలు అని చెప్పి వేస్తూ ఉంటారు. నిజంగా మాలలు అంటారా, దీక్షలు అంటారా? ఇది ఒక సందేహం కూడా చాలా మందిలో ఉంది. దీక్ష తీసుకోవడం అంటే ఏంటి, అసలు మాల అంటే ఏంటి అని చెప్పి దాని గురించి, ప్లస్ ఈ భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు ఎందుకు ఈ దీక్ష తీసుకోవడం వెనకాల ఆంతర్యం ఏంటి? దీక్ష అనేది ఏంటంటే నియమిత కాలం పాటు ఒక నియమితమైన విధానంలో త్రిసంధ్యల్లోనూ పూజ చేయటం, అర్చన చేయటం. అంటే 3 సార్లు పూజ, 3 సార్లు త్రిసంధ్యల్లో. అసలు మామూలుగా చెప్పిన త్రిసంధ్యల్లో ఇంకా చెప్పాలి అంటే కొన్నిటి విధానాల్లో షట్కాలాల్లో అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు శివరాత్రి శివ సంబంధమైన దీక్ష ఉంది, శివరాత్రికి చేసే విధానం ఉంది. అది వచ్చేసేసి 6 సమయాల్లో పూజ చేయాలి. ఎలా చేయాలనే దాంట్లో శివరాత్రి మహత్యంలో చెప్తారు. మొట్టమొదటి తులసి దళాలతో మొదలుపెట్టి, తర్వాత బిల్వదళాలు, తర్వాత వచ్చేసి మల్లెపూలు, చివరిగా వచ్చేసేసి మన కలువలతో నీలోత్ఫలాలతో పూజ చేయమని. అలా శివరాత్రి నాడు ఏ జామ్లో ఏ రకమైన పూజ చేయాలి 5 సార్లు చేయాలి. పంచకాలాల్లో పూజ చేసినట్టయితే శివుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇక మాల అనే దానికి వస్తే, మాల అనేది ఏంటంటే మనం ఒక రకంగా దీక్షలో ఉన్నాము లేకపోతే దీక్ష ప్రారంభించాము అనే దానికి గుర్తుగా మన శరీరం మీద మనం ఒక రకమైనటువంటి రక్షా కవచం కానీ మన ధారణకు గుర్తుగా మనకు మనం నియమితమైనటువంటి నియమబద్ధంగా ఉండడం కోసం నియమించుకున్నటువంటి ఒక విశేషం. అది మాల అవ్వచ్చు, కొంతమంది దీక్షా కంకణం అని కూడా అంటారు. మనం శుభకార్యం చేస్తుంటామండి, మొదటి శుభకార్యం చేసినప్పుడు కంకణ ధారణ చేస్తాం, రక్షాబంధనం అంటున్నాం. రక్షాబంధనం అంటే ఏంటంటే మీరు ఆ కంకణం ఊడదీసేంత వరకు కట్టింది మొదలు ఎంత సమయం అయితే ఉంటుందో ఆ సమయం మొత్తం ఏ రకమైనటువంటి చెడు మీ మీదకి రాదు. ఒకవేళ అంటే నేను అలా అనొచ్చు అనకూడదు, కానీ సొంత వాళ్లకు మరణతుల్యమైనటువంటి ఉపద్రవం వచ్చినా కూడా నువ్వు దీక్ష విసర్జించాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టావో అది పూర్తిగా ముగిసిన తర్వాతే ఆ దీక్ష నుంచి విముక్తి అవ్వాలి. కానీ అలాంటిది జరిగిన సమయంలో అది వాళ్ళకి సూతకం కిందకు వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కీరవాణి గారు తెలుసా మీకు? ఆయన శివదీక్ష పట్టేవాళ్ళు. ఆయనకు సొంత సంతానం కలిగినా కూడా చూడటానికి కూడా రాలేదు, దీక్షలోనే ఉన్నాడు ఆయన, దీక్ష విసర్జించకుండా. అంటే అలా దూరంగా రాకుండా ఉండి నియమాలు పాటిస్తూ. దీక్ష అంటేనే అదేంటి అర్థం? దీక్ష అంటేనే ఈ బయట ఉన్నటువంటి వ్యక్తులతో కానివ్వండి, బయట ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మార్పులతోనూ వాళ్ళకి సంబంధం లేదు, ప్రత్యేకంగా ఉంచేది దీక్ష. అలానే మీకు అసలు దీక్ష అనేది అసలు మొట్టమొదట మనకి ఈ సమయంలో దీక్షలు ఎందుకు చేయాలనే దానికి కేదారేశ్వర వ్రతం విని ఉంటారు కదా. మొట్టమొదటిసారి ఆ కేదారేశ్వర వ్రతాన్ని చేసింది ఎవరు? పార్వతీదేవి. శివుడి అర్ధభాగం కోసం చేసింది. దుర్గాష్టమి నాడు ప్రారంభించామే 21 రోజులు. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్లకు ఋతుధర్మం ఉంది, దానికి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశం. భగవంతుడు కూడా అందరికీ ఒకటే పెట్టలేదని. మగవాళ్ళకి 41 రోజులు లేక 43 రోజులు, ఆడవాళ్ళకి 21 రోజులు విశేషం. 21 రోజులు చేస్తే దీక్ష పరిపూర్ణం అవుతుంది ఆడవాళ్ళకి. కొంతమంది చేయలేని మేము 11 చేస్తూ ఉంటున్నారు, కొంతమంది మేము 3 రోజుల దీక్ష అంటున్నారు. ఇది ఓకే, వాళ్ళ యొక్క వ్యక్తి తాహత్తును బట్టి వాళ్ళకున్న శక్తి యుక్తులను బట్టి చేస్తున్నారు. అయితే ఇక్కడ 21 రోజులు ఆమె త్రిసంధ్యల్లో పరమేశ్వరుని అర్చించిన దానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో అర్ధభాగాన్ని ఆమెకి ఇచ్చాడు. అప్పటి నుంచి అర్ధనారీశ్వరుడు. దీనికి కథ మూలం ఏమిటంటే భృంగిరిడి అని చెప్పేసి ఒక అతను శివభక్తుడు ఉన్నాడు. శివుడు అంటే విపరీతమైన భక్తి. ఆయన ఏంటంటే ఎప్పుడొచ్చినా అమ్మవారితో సంబంధం లేకుండా శివుడికి మనకు నమస్కారం చేసేవాడు. శివుడికి పాద నమస్కారం చేసి, అదేంటి నన్ను నమస్కరించడం, నన్ను గుర్తించడం పార్వతి అంటే ఎవరైతే మోక్షకామకులు ఉన్నారో వాళ్ళకి నీ యొక్క అవసరం లేదంటాడు. ఆమె కోపం వస్తుంది. భగవంతుడిని పరమేశ్వరుని గట్టిగా అనుకొని కూర్చుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక భ్రమరంలాగా సందు చేసుకొని దాంట్లోంచి తిరిగి శివుని చుట్టే ప్రదక్షిణం చేస్తాడు. శివుడు ఏం అనకపోతే ఆమె కోపం వచ్చేసి శివుడిలో ఉన్న శక్తిని మొత్తం ఆమె తీసేసుకుంటుంది. పరమేశ్వరుడు కోపం వచ్చి ఆమెలో ఉన్న తన శక్తిని మొత్తాన్ని తను తీసేసుకుంటే కేవలం మానవ కన్యగా మారి భూలోకానికి వస్తుంది. అప్పుడు ఆమె వచ్చేసేసి ఎలా అయినా సరే శివుడిని సంబంధించినటువంటి యోగాన్ని, శివుడితో సమానమైనటువంటి యోగాన్ని పొందాలి. గౌతమ మహర్షిని అడిగితే ఇవాళ మనం ఏదైతే అరుణాచల ప్రాంతం ఉందో అరుణాచల ప్రాంతంలో ఆమె దీక్ష చేసింది, తపస్సు చేసింది పరమేశ్వరుడు శరీరంలో అర్ధభాగం కోసం. అప్పటి నుంచి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు. అరుణాచలంలో ఇక్కడ మీకు ఖడ్గతీర్థం అని ఉంది. ఆమె కత్తితో ఆ తీర్థాన్ని తవ్వి దాని రోజు నిత్యం స్నానం చేసి శివుడిని అర్చించేదట. 21 రోజులు దీక్ష చేసింది ఆమె.
గౌతమ మహర్షి పర్యవేక్షణలో ఆయన చేతి చేయించాడు. 21వ రోజు పరమేశ్వరుడు, దీపావళి నాడు అందరూ కేదారేశ్వర వ్రతం చేసేది దానికి గుర్తుగా. అంటే అష్టమి నాడు మొదలుపెట్టి అమావాస్య నాటికి 21 రోజులు దీక్ష చేసిన దానికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని శరీర సగభాగాన్ని పొందగలిగింది పార్వతి. ఇప్పుడు మరి సామాన్యులు ఆ వ్రతం చేయడం వల్ల ఎటువంటి? అందరూ కేదారేశ్వర వ్రతం చేస్తుంటారు, కాకపోతే అమావాస్య నాడు పూజ చేస్తారు, తోరం కట్టుకుంటారు. ఈ 21 రోజుల దీక్ష లేదు. అవును, చేస్తే వాళ్ళు కోరిన ఫలితం ఉంటుంది. అందరూ అమ్మవార్లు అయిపోయి పార్వతి పరమేశ్వరుడితో సహభాగం పొందుతారని కాదు కానివ్వండి, వాళ్ళు ప్రతి ఒక్క మనిషిలోనూ నాకు సంతానం కావాలను, సంపద కలగాలను, లేదంటే ఉద్యోగాలు వృత్తి వ్యాపారాలు రావాలను ఏదో ఒక కోరికతో చేస్తుంటారు కదా, ఆ కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా. అలానే ఏంటంటే ఈ భవానీ దీక్షల్లో మనకు గణపత్యులు ఉంటారు, శాక్తేయులు ఉంటారు. శాక్తేయులకు శరదృతువు అత్యంత ఉత్కృష్ట సమయం. శరదృతు కాలం అంటే మీకు ఆశ్వేజ మాసం, భాద్రపద మాసం, ఆశ్వేజం కార్తీక మాసాలు. ఈ ఆశ్వేజ మాసంలో చేసే దీక్ష ఏదైనా సరే అమ్మవారికి చాలా ప్రీతి అని. ఎందుకంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి దుర్గాదేవి, దీపావళికి వచ్చేసి లక్ష్మీదేవి, ఇలా మొత్తం ఏదైతే మనకు ఆ శరత్కాలంలో ఉండేటువంటి అమ్మవారి పూజా విధానం ఉందో అది ఏ శక్తి అయినా చావచ్చు. సరస్వతి కానీ, లక్ష్మి కానీ, దుర్గ కానీ, లేదంటే కాళీ కానీ. ఎందుకంటే ఆ నవరాత్రి వ్రతంలో కూడా 2 రకాలుగా చేస్తారండి. సంహారగ్రహం అంటారు, అంటే కమలాత్మికత మొదలు పెట్టుకొని చివరిగా వచ్చి కాళీని పూజిస్తారు. ఆవిర్భావ క్రమం అంటారు, ఉద్భవ క్రమం అంటే మహాకాళిని మొదటి రోజు పూజించి చివరి రోజు కమలాత్మికని పూజిస్తారు. ఈ 2 విధానాలను పూజ చేయొచ్చు. చేసే సంహార క్రమంలో పూజ చేసింది ఏంటంటే దుష్ట సంహారం కోసం, ఆవిర్భావ క్రమంలో పూజ చేసేది ఐశ్వర్యం కోసం, అలా చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఎవరు చేసినా దుర్గా 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 అనేది ఏమిటి అంటే దుర్గా శక్తి అంటే వైష్ణవి శక్తి, నారాయణీ శక్తి. ఆమె పార్వతి, ఆమె లక్ష్మి, దుర్గా అన్నీ ఇవ్వగలదండి. అందుకని కనకదుర్గాంబిక. అందువల్ల ఏంటంటే కనకదుర్గాదేవి అన్ని రకాల శక్తులు అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు, శక్తిని ఇవ్వగలదు, జ్ఞానాన్ని ఇవ్వగలదు. కాబట్టి ఆ రూపంలో ఉండి, ఎందుకంటే ఆమె నవరాత్రి ఈ శరత్కాలంలో మీకు సింహం మీద కన్యారాశి ఉద్భవిస్తుంది. కన్యారాశి మీద ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో అదే అమ్మవారు. ఆమె దుర్గ, ఆమె వాసవి కన్యకాపురం, ఆమె బాల. ఇలా వర్జిన్ డైటీస్గా ఏ దేవతలను పూజిస్తున్నామో దానికి ప్రామాణికం ఈ కన్యారాశిలో సూర్యుడు ఉండటం. ఆ సమయంలో చేసిన దీక్షలన్నీ కూడా స్త్రీపరమైన శక్తిని, పరిపూర్ణమైన అనుగ్రహాన్ని. మీకు ఇంకో సూక్ష్మం అండి, భగవంతుడు అంటాం దేవుణ్ణి. భగం అంటే ఏంటి? జననేంద్రియం, స్త్రీ జననేంద్రియం భగం అంటాం. అదే సంపద. అది కలిగి ఉన్నవాడు శివుడు, పరమేశ్వరుడు, భగనేత్రుడు ఆయన. అందువల్ల ఆయన భగవంతుడు. అందువల్ల ఏంటంటే అమ్మవారికి స్వరూపంలో, స్త్రీ రూపంలో ఎవరైతే భగవత్ స్వరూపంగా అమ్మవారిని భావించి పూజ చేస్తున్నారో ఆ పూజల వల్ల ఏంటంటే మీకు విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అదే సంపదిస్తుంది, అదే ఐశ్వర్యం ఇస్తుంది, అదే జ్ఞానాన్ని ఇస్తుంది, అదే శక్తిని ఇస్తుంది. ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన శక్తి భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికి కలుగుతుంది. దానికి ఏంటంటే మీకు ప్రామాణికం ఈ కాలంలో కాల ప్రమాణికంగా వచ్చేటువంటి శారీరక ధర్మాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. దీక్ష చేయటానికి కానివ్వండి, బాగా ఎండలో కూర్చున్నాం ఎక్కువసేపు పూజ కానీ అర్చన కానీ చేయలేం, సాధన చేయలేం. ఇంకోటి అంటే ఈ కాలంలో మనకు ఔషధులు కూడా ఫలిస్తాయి. నదీ జలాల్లో కూడా ఔషధ గుణాలు వచ్చి కలుస్తాయి. అంటే జలం, చుట్టూ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి వాయు సంచారం కూడా కొంచెం మందంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ అనుకూలిస్తాయి. కాబట్టి అనుకూలించిన సమయం నువ్వు సద్వినియోగం చేసుకుని దీక్షలు మనకి. అందుకోసమే ఈ రకమైన దీక్షలు, మాలాధారణలు, పూజలు విశేషాలు. ఓకే, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నవరాత్రులు చాలా మంది 9 రోజులు చేయలేని వాళ్ళు 3 రోజులు కూడా చేస్తుంటారు. అలా కూడా చేయొచ్చు అంటారా? దేవి త్రిరాత్రి వ్రతం ఉంది, అంటే మూలా నక్షత్రం మొదలుకొని చేసేది, పంచమి మొదలుకొని చేసేది పంచరాత్రి వ్రతం. అంటే వచ్చేసి లలితా పరమేశ్వరిగా పంచమి నాడు ఆవాహన చేసుకుని మిగతా రోజుల్లో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, చివరి రోజున వచ్చేసి మహిషాసుర మర్దిని కానివ్వండి, రాజరాజేశ్వరి కానీ ఆ రూపంలో అమ్మవారిని పూజ. అది పంచరాత్రి వ్రతం. నవరాత్రి వ్రతం మన ఓపికని బట్టి మన చివరి ఒక్కరోజు కూడా పూజ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మహర్నవమి నాడు. అందువల్ల మహర్నవమి విశేషం. సంవత్సరం మొత్తం ఒక ఎత్తు అంటే మహర్నవమి ఒక్కరోజు ఒక ఎత్తు. మీ సంవత్సరం మొత్తం చేయకపోయినా మన మహర్నవమి నాడు మొత్తం సూర్యోదయం నుంచి మరలా సూర్యోదయం వరకు చేయండి, సంవత్సరం మొత్తం చేసిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం వస్తాయి. అంత విశేషం ఆ రోజుకి. నేను చెప్పేది కాదు, లలితా శాస్త్రంలో మీకు పూర్వార్థం, ఉత్తరార్థం ఉంటుంది. ద్వితీయం మనం చేసేటువంటి లలితా సహస్రనామం, దాని ఫలితాలు ముందు భాగంలోనూ కొంత, వెనక భాగంలో కొంత చెప్తారు. అవి చదివితే ఎవరికైనా అర్థమవుతుంది మహర్నవమి ప్రాధాన్యత. మహర్నవమి అంత విశేషం. కాబట్టి మహర్నవమి నాడు ఒక్కరోజు సూర్యోదయం నుంచి సూర్యోదయం ఆ ఒక్కరోజు మీరు దీక్ష చేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే దీక్ష అనగానే మనకు ఉపవాసం కూడా ఉంటుంది అంటారు కదా, ఒక పూట భోజనము అని చెప్పి. ఉపవాసం అంటే ఏంటండి?
వాళ్ళతో కలిసి ఉండటం ఉపవాసం. భగవంతుడితో ఇక్కడ మీకు నవవిధ భక్తుల్లో అన్నం మానేయమని ఎక్కడా లేదు. దాస్యం, సఖ్యం, కీర్తనం, శ్రవణం ఇవన్నీ భగవంతుడి యొక్క కీర్తన వాటి కిందకే వస్తాయి. ఇక్కడ ఉపవాసం అంటే భోజనం మానేసి కడుపు మార్చుకోవడం కాదు. అందులో కలియుగంలో కలిగి మార్చుకొని చేయమని ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే దొరికింది కదా అని వచ్చేసి తింటమే పనిగా పెట్టుకోకుండా ఏకభుక్తం, లేదంటే 2 పూట్ల తిన్న తప్పులేదు కానివ్వండి, నియమితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో. బాగా ఎక్కువ తిని పూజ దగ్గర కూర్చోలేరు, ఆయాసమో నిద్ర వస్తాయి. అందువల్ల ఏంటంటే నీ శక్తి బట్టి, ఎందుకంటే కలియుగంలో మనిషికి శక్తి క్షీణిస్తుంది. అందువల్ల ఏంటంటే పూర్తిగా భోజనం మానేమని ఎక్కడా లేదు. ఒక పూట ఖచ్చితంగా తినాలి ఏ వ్రతమైనా సరే, ఎందుకంటే ఆత్మారాముని సంతృప్తి పరచాలి ఒకటి. ఇక్కడ జఠరాగ్ని భోజనం కూడా ఒక యజ్ఞం. మనలో ఉన్నటువంటి ఏవైతే జఠరాగ్ని ఉందో దానికి సంతృప్తి పరచడం కోసం చేసే యజ్ఞమే భోజనం. పూర్తిగా భోజనం మానేమని ఎక్కడ, అందుకని నైవేద్యాలు పెట్టి ప్రసాదం నువ్వు తీసుకోమని చెప్పేది. చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారండి, మేము నవరాత్రులు అసలు భోజనమే చేయము, అన్నం తినకుండా మేము సగుబియ్యం జావ తాగి ఉంటాను కొంతమంది, ఇలాంటి ఇలా ఉంటామని కొంతమంది, పళ్ళే తిని ఉంటామని. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే కలియుగంలో అన్నగతా ప్రాణ, నీ ప్రాణశక్తి అన్నంలో ఉంటుంది కాబట్టి అన్నం స్వీకరిస్తేనే నీ ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబెట్టాల్సిన బాధ్యత నీది కాబట్టి దాన్ని సరిగా పోషించుకోవాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి నీ దగ్గర ఉంది. దాని గురించి పట్టించుకోలేదు అంటే నీ గురించి నువ్వు పట్టించుకోవటం లేదు. భగవంతుడు ఎందుకు పట్టించుకుంటాడు అప్పుడు? అందువల్ల మనం ప్రాణాన్ని పోషించుకోవాల్సిన శక్తి మనకుంది, బాధ్యత ఉంది. దాన్ని పోషించావనుకోండి నీకు శరీరానికి రక్షణ కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది. అది ఇవ్వాలి కాబట్టి ప్రాణాన్ని పోషించాలి నువ్వు. అందువల్ల ఒక పూట భోజనం చేయాలి. ఉపవాసం అంటే భోజనం మానవేయడం కాదు, భగవంతుడితో కలిసి జీవించడం, కలిసి వసించటం, ఉపవసించటం, అదే ఉపవాసం. ఉపవాసం పేరుతో భోజనం మానేసాం, అదే ఉపవాసం. మిగతా పనంతా ఆలోచనలన్నీ టీవీ మీద ఇంకో దాని మీద చేస్తూ వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసేవాడు, అదే ఉపవాసం అంటున్నారు. భగవంతుడితో కలిసి జీవించడం ఉపవాసం. అది ఇంట్లో కావచ్చు, దేవాలయంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మఠంలో కావచ్చు, లేదా నదీ తీరం కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళతో ఉన్నామనే భావంతో ఉండడం. ధ్యాసలోనే మంత్రము, పూజ, ఏదో ఒకటి, ఏదో రూపంలో ఏదైనా పర్వాలేదు. అస్సలు ఏమి అక్షరం ఒక్క జ్ఞానం లేదు. కాళిదాసు మహాపండితుడు ఎట్టయ్యాడండి, ఒక్క అక్షరం ఆయనకి పలకడం రాలేదు. అది అయినా ఆయన భక్తికి భావానికి మెచ్చుకుందామా? ఆయన బీజాక్షరాలు రాసిందానికి ఆయన మహాపండితుడు. వాళ్ళని అంత ఆయన మించిన పండితులు లేరు. అంత గొప్ప శక్తి కాళిదాసుకి అమ్మవారు అనుగ్రహించిందంటే అంతే. ఐం పలకడం ఏం 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 అన్నాడు, ఐంకారానికి మారింది. రామాని పలకడం రాని వాల్మీకి మహర్షి ఆదికవి అయ్యాడు. ఆయన రావటం రాక మరా 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 రామ అయిపోయింది. అలా అంటే భగవంతుల్లో భావం ప్రాధాన్యత. నీ భావం ఖచ్చితమైనదైతే భగవంతుడు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. గురుగారు, మనకు అమ్మవారి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మనం అసలు నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలి? నవరాత్రుల విశిష్టత ఏంటి? ఇప్పుడు అమ్మవారి నవరాత్రులే కాదు, మనకు దానికన్నా ముందు భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు కూడా జరుపుకుంటాము. ఆ తర్వాత అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటాము. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ నవరాత్రుల విధానం ఏదైతే ఉందో ఇదంతా కరెక్ట్గానే జరుగుతుందా? మన శాస్త్రంలో ఇలా ఉందా నవరాత్రుల విధానం అనేది? అదంతా కూడా తెలియచేయండి. ముఖ్యంగా నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు, శరణ్ నవరాత్రులు ప్రామాణికం. ఫస్ట్ అందరి ఎప్పటి నుంచో ఉన్నది. వసంత నవరాత్రులు అంటే చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి వరకు. అది ఏమిటంటే కాల ప్రారంభానికి సూచనగా మన యొక్క మంచి పని ప్రారంభించేటప్పుడు ఏదైనా సరే శుభకార్యానికి ముందుగా దైవ ఆరాధన చేసి ప్రారంభిస్తే మంచిదని వసంత నవరాత్రులు. అది ఇంకొక రకంగా తీసుకున్నట్లయితే కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి యుగ ఆరంభంగా సూచన చేస్తూ దాని గురించి ప్రారంభం. అది పురుష ప్రాధాన్యం. అంటే కాలాన్ని రెండుగా విభజిస్తే పగలు పురుషుడు, రాత్రి స్త్రీ అనుకోండి. అలానే అక్కడ కనుక చూస్తే అది ఉత్తరాయణ కాలంలో వచ్చేది పురుష ప్రాధాన్యంగా ఉండేటువంటి నవరాత్రులు. అందుకనే చివరి రోజు శ్రీరామనవమి నాడు రాముడికి కళ్యాణం చేసి దశమి నాడు పట్టాభిషేకం చేస్తాం. ఇక్కడ స్త్రీ ప్రాధాన్యమైన నవరాత్రులు శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులు ఏమిటంటే కాలం శరదృతువులోకి వస్తుంది. అంటే రవి ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే సింహరాశిలో సంచారం చేస్తున్న రవి కన్యలోకి వస్తాడు. దాని కనుక ఆకాశంలో కనుక రవి సంచారాన్ని గమనించినట్టయితే సింహం మీద ఎక్కినటువంటి కన్య అమ్మవారి రూపంలో కనపడుతుంది. నక్షత్రాలు ఏవైతే హస్త, చిత్త, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త ఈ 5 నక్షత్రాలను కనుక గుంపు కనుక చూస్తే సింహాన్ని అధిరోహించినటువంటి అమ్మవారి ఏ రూపంలో ఉండదు ఆ రూపంలో ఆకాశంలో నక్షత్రాలు పాలపొంతగా ఆ విధంగా దర్శనమిస్తాయి. వాటిని చూసి అమ్మవారి శక్తి ఆ సమయంలో, అందుకనే మీరు అష్టభుజిగాను
దుర్గని లేకుంటే వచ్చేసి ఈ రూపంలో అమ్మవారిని పూజ చేసిన అమ్మవారిని ఒక్కరినే కూర్చోబెడుతున్నాం. దంపతులుగా అన్నటువంటి శివపార్వతులను లేకుంటే వచ్చి లక్ష్మీనారాయణలో కాకుండా కేవలం అమ్మవారిని కూర్చోబెట్టి చేస్తున్నట్టు నవరాత్రులు. ఇంకొక విశేషం ఏమిటంటే అది అక్కడి నుంచి స్త్రీ ప్రాధాన్యతగా ఉన్నటువంటి కాలం అన్నట్టు ప్రాధాన్యత చేసుకొని, ఇంకోటి కనుక మీరు గమనిస్తే మనం నవరాత్రుల్లో చివర వచ్చేటువంటి 2 రోజులు మహర్నవమి, దుర్గాష్టమి. అష్టమి నాడు అమ్మవారి హృదయంలోకి చంద్రుడు వెళ్తాడు. ఒక పురుష మహా కాలపురుషుడిని కనుక తీసుకున్నట్టయితే సగం భాగం స్త్రీ, సగం భాగం పురుషుడు, అర్ధనారీశ్వరుడు అనుకోండి. శుక్లపక్షంలో చంద్రకళలన్నీ మన స్వామివారి మీదుగా నడుస్తాయి. కృష్ణపక్షంలో చంద్రకళల నుంచి మళ్ళీ పాడ్యం నుంచి కింద నుంచి వచ్చి ఇలా వచ్చి పౌర్ణమి నాటికి శిరస్థానానికి వెళ్తాయి. పౌర్ణమి అయినా అమావాస్యను ఒకే కళ చివరి వరకు వస్తాయి. అలా గమనించేటప్పుడు అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంగాభ ముగనా విశేషక లలితా శాస్త్రం చెప్తుంది. అష్టమి నాటికి అమ్మవారు హృదయ స్థానంలో చంద్రుడు ఉంటాడు. ఎవరికైనా సరే ఎడం వైపున హృదయం ఉంటుంది, ఆ స్థానంలో చంద్రుడు ఉంటాడు. సో అష్టమి కళ చంద్రకళ ఆ స్థానంలో ఉంటుంది. అందువల్ల ఆ రోజున కనుక అమ్మవారికి పూజ చేసి సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితం ఇస్తుంది ఆ ఒక్కరోజు. ఇంకా మహర్నవం ఇంకా విశేషం, హృదయం మధ్యస్థంలో ఉంటాడు. గుండెకి కూడా మధ్య భాగం ఏదైతే ఉందో ఆ స్థానంలో ఉంటాడు. మహర్నవమి అనేది అసలు అత్యద్భుతమైన రోజు అండి. ఆ రోజు ఏదైనా చేయండి, మీకు అమ్మవారి శక్తికి సంబంధించింది. నువ్వు శక్తి పొందడం కోసం, ఇక్కడ పూజలు భగవంతుని ఉద్ధరించడం కోసం కాదండి ఎవరేం పూజ చేసినా. ఎందుకంటే మనం పెట్టే నైవేద్యాలు కానివ్వండి, మనం చేసే పూజలు కానివ్వండి, వాళ్ళ కోసం కాదు, మన కోసం. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు, నీ శరీరంలో ఉన్నాడు. దేహం అనే దేవాలయంలో జీవుడు అనే దేవుడు మొదటి నుంచి ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. నీవే నేననే భావంతో అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని వదిలేసేసి నువ్వు పూజ చేయమని చెప్పేసి మనకి మహాన్యాసంలో చెప్తాం. మహాన్యాసం అంటే నరుద్రో రుద్రమచ్చేయత్, శివుడిని పూజించాలంటే నువ్వు శివుడిగా మారాలి. అందువల్ల ఏంటంటే మహాన్యాసంలో చేసే పూజ అంతరార్థం ఏమిటంటే నీ శరీరం మీద శివుడిని ప్రతి ఒక్క అవయవంలోను ప్రతి ఒక్క అణువులోను శివుడిని నింపుకొని నువ్వు శివుని పూజిస్తావు. అలానే మీరు అమ్మవారిగా మారినప్పుడు అంగన్యాస కరన్యాసాలు ప్రతిమంత్రం చేసేటప్పుడు చేస్తున్నాం. ఆవాహన చేయాలి. ఎక్కడ చేయాలి? మన ఉదయ స్థానంలో ఆవాహన చేయాలి. మన ఉదయ స్థానంలో ఎలా ఆవాహన చేయడానికి మనకి ఎక్కడ చేయబెట్టుకొని చేసిందే అదొక రకంగా ఉంటుంది. లేదంటే మనకు మన దృష్టిని కేంద్రీకరించడానికి ఒక టార్గెట్ కావాలి. కలశం కావచ్చు, అమ్మవారి పటం కావచ్చు, లేదంటే శ్రీయంత్రం కావచ్చు, ఏదైనా సరే దాని మీద దృష్టి పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా మన భావనలో అక్కడ వచ్చి అమ్మవారు కూర్చుందనే భావన ఉందనుకోండి. ఆ భావన కూర్చున్నది ఎక్కడ? నీ హృదయ స్థానంలో అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు. ఎందుకంటే భావనోపనిషత్తులో కూడా ఏం చెప్తుంది? అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తు భావనోపనిషత్తు. భావన మాత్రమే సంతుష్ట అయ్యేది. అమ్మవారు ఏంటంటే మీరు కొన్ని కేరళ ప్రాంతం వెళ్తే ముద్రలతోనే చేస్తారు పూజలు. ఈ ముద్రలతో చేసే ప్రతి పూజలో ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే ముద్ర ద్వారా మనం అమ్మవారికి ఇస్తున్నాం, తీసుకునే బాధ్యత కూడా ఆమెదే, నువ్వు సమర్పించామనే భావన ఇది. ఈ హంగులు ఆర్భాటాలు ఇవన్నీ లేకున్నా పర్వాలేదా? మనం అలా ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం కదా, ఏదైనా పూజ అనంటే మొత్తం రకరకాల పుష్పాలు, రకరకాల నైవేద్యాలు, రకరకాల హడావిళ్ళు చూస్తున్నాం. ప్రతి ఒక్క దేవుళ్ళకి అండి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన పూజా విధానం ఉంది. మిగతాదంతా ఆడంబరం. శివుడికి అభిషేకమే ప్రీతి, విష్ణువుకి అలంకారమే ప్రీతి, అమ్మవారికి అర్చనే ప్రీతి, గణపతికి తర్పణమే ప్రీతి, సూర్యుడికి నమస్కారమే ప్రీతి. శంకరుడు స్థాపించిన మతంలో ఈ 5 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి దేవాలుగా పెట్టి వాటిని శిలల రూపంలో అర్చించే విధానం పంచాయతన విధానంలో పూజను పెట్టాడు. దీంట్లో ఎవరికి ఏం కావాలని స్పష్టంగా ఉంది. నువ్వు మిగతాది ఏదైనా చేస్తున్నావు, నీ తృప్తి కోసం జరుగుతున్నది. భగవంతుడికి అవసరమా అనేదంటే భగవంతుడు స్పందించేది ఖచ్చితంగా వచ్చేసి ఈ రకమైన గణపతికి తర్పణంతోనే భగవంతుడు ప్రీతి పొందుతాడు. అమ్మవారికి అర్చనతోనే కుంకుమార్చన చేయండి, ప్రీతే. మిగతా మీ దగ్గర ఏమి ద్రవ్యాలు లేవు, కుంకుమ చేయండి, అది కూడా దొరకలేదు. భస్మంతో పూజ చేయండి, అది కూడా దొరకలేదు. పత్రితో పూజ చేయండి. ఏ చెట్టాకులు మారేడు దళాలు కానివ్వండి, తులసి దళాలు కానివ్వండి, ఏవైతే విశిష్టమైనటువంటి దేవతా సంబంధమైన ఉన్నాయో మీకు ఏ వ్రత కథలో చూసినా కూడా అండి మీకు వాళ్ళ దగ్గర ఏమీ లేవు ద్రవ్యం. అలాంటి పరిస్థితుల్లో కేదారేశ్వర వ్రతం ఉంది, మరీ ఓడని తెప్పి తోరంగా కట్టుకుని, దారం కూడా దొరకనప్పుడు మరీ ఓడనే తోరంగా కట్టుకొని వాళ్ళు పూజ చేశారు. వాళ్ళని అనుగ్రహించాడు భగవంతుడు. భగవద్ అనుగ్రహానికి కావాల్సింది నీ భక్తి, ఏకాగ్రత. అవి ఏ వ్యక్తి అయితే చూపెడతాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం దొరుకుతుంది. మరి అయితే ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రకంగా ఆరాధించాలంటారు? మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన నిర్దిష్టమైన పూజా విధానం ఉంది కదా. అర్చన ప్రీతి, అర్చన అంటే వచ్చేసి కుంకుమతో అర్చన చేయండి. ఇంకా ఇప్పుడు రోజున ఒక్కొక్క చోట చూస్తుంటామండి, ఇవాళ అమ్మవారికి ప్రీతిగా 108 నైవేద్యాలు, అన్నపూర్ణాదేవి అలంకారం, అందుకని 108 నైవేద్యాలు, లేదంటే 360 నైవేద్యాలు ఇలా చేస్తున్నారు.
ఇక్కడ మీరు నైవేద్యం ఏదైనా పెట్టండి, ఆ, నిర్దిష్టమైనటువంటి విధానంలో నైవేద్యం కనుక అమ్మవారికి సమర్పిస్తే ఓకే. దాంట్లో చాలా విశేషం ఉందండి. ఎందుకంటే మనం పూజలో ముఖ్య ఉద్దేశం షట్చక్రాలను సాధించుకుంటూ వెళ్ళటం. ఓకే. మొట్టమొదటిది వచ్చేసేసి విశుద్ధి చక్రం. ఇది దీంట్లో ఉండేది ఆ నుంచి అమ్మాహ వరకు దళాలు ఈ కంఠం దగ్గర. ఇదేంటంటే ఐడియల్ బాడీని ఫిజికల్ బాడీని కనెక్ట్ చేస్తుంది. ఓకే. అంటే కాయక శరీరము, మానసిక శరీరం. మామూలుగా మనం గ్రాంధికమైన భాషలో మాట్లాడాలంటే మనం ఒక ఆలోచన చేస్తాం, అది మానసిక శరీరం. అది శరీరం పనిచేసింది అనుకోండి, చేయగలిగింది అనుకోండి, ఆ సంకల్ప సిద్ధిస్తుంది. అందుకని ఇది ప్రాధాన్యం. దీనికి ఏంటి? పాయసం నివేదనం అమ్మవారికి. అందుకని మీరు చండీ హోమం చేసినా, ఏ హోమం చేసినా, లేదు బోనాలు పెట్టినా కూడా పాయసం ఎందుకు పెడుతున్నాం అమ్మవారికి అంటే పాయసం అనేది మన యొక్క సంకల్పాన్ని సిద్ధింపజేస్తుంది. అందుకని మూలాధారాం భుజారూఢ పంచవక్త్రాక్ష సంకిత అంకుశాది ప్రహరణ వరదయక నిషేవిత ముద్గోదనాసక్తిత సాకిన్యంబా స్వరూపిణి. పులగంతో నైవేద్యం బెల్లము, పెసరపప్పు, అన్నం, ఈ మూడుటి కలిపి నైవేద్యం. మొట్టమొదటి మూలాధారం ముడ్డిపూస దగ్గర ఉండేటువంటి ఏదైతే చక్రం ఉందో దానికి సంబంధించింది. తర్వాత దధ్యోజనం ఉంది, అది వచ్చేసేసి స్వాధిష్టాన చక్రానికి సంబంధించింది. తర్వాత వచ్చేసి నాభి దగ్గర ఉండేది స్థితికారకమైనటువంటిది, ఇది విష్ణు చక్రం అంటాం, విష్ణు గ్రంథి అంటాం. ఇక్కడ దీనికి వచ్చేసేసి గుణాన్న ప్రీత మనస. ఇక్కడ వచ్చేసేసి హృదయంలో ఉండేటువంటిది, దానికి వచ్చేసేసి ఈ హృదయ స్థానంలో ఉండేది ప్రాణశక్తి. ప్రాణశక్తికి సంబంధించి వచ్చేసేసి ఇక్కడ పాయసమే కానివ్వండి, స్నిగ్ధోదన ప్రియ సాకిన్యంబా స్వరూపిణి. ఇక్కడ వచ్చేసరికి పాయసాన్నం, ఇది హరిద్రాన్నం ఆజ్ఞాచక్రానికి. ఇలా నివేదన చేస్తే మీరు గమనించినట్లయితే ఏ దేవాలయంలో వెళ్ళినా ముఖ్యంగా పెట్టే నైవేద్యాలు ఇవే ఉంటాయి. తదోజనం, పరమాన్నం, పులిహోర, చక్రపొంగలి. ఇంకా విశేషం ఏంటంటే లడ్డు అండి. లడ్డు ఎక్కడైనా సరే సహస్రార చక్రంలో అన్ని బిందువులు, లడ్డూలో ఒక్కొక్క ఉన్న పూస కూడా మనం 1000 కిరణాలతో 1000 కిరణాలన్నీ కలిపి కుప్పగా కలిపితే లడ్డు అనుకోండి. అక్కడ సహస్రారం అనేది 1000 కిరణాలతో ప్రభాసించే చక్రం. దాన్ని వచ్చి గుండలాగా చేసి మనమైతే ఏవైతే గ్రహాలు లేదంటే ఏవైతే వచ్చేసి భూమి, ఏవైతే వచ్చేసి కక్షలు ఏవైతే ఉన్నాయో అదే రూపంలో శివలింగ భగవంతుడికి సమర్పిస్తున్నాం. అక్కడ భగవంతుడు స్వీకరించట్లా, మనలో ఉన్న భగవంతుడు స్వీకరిస్తున్నాడు. ప్రతి మనిషి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఉద్దేశం ఏంటంటే ఆ విధమైనటువంటి శక్తి ఈ శరీరంలో ఏర్పడుతుంది. శారీరకంగా జరిగేటువంటి ఈ చేతన ఏదైతే ఉందో అది సృష్టికి అవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తి బాగుంటే సమాజం బాగున్నట్టే, ప్రతి సమాజం బాగున్నట్టే దేశం బాగున్నట్టే, అన్ని దేశాలు బాగుంటే ప్రపంచం బాగున్నట్టే, ఒక విశ్వంలో ఒక గోళం బాగున్నట్టు మిగతా గ్రహాల మీద కూడా దాని ప్రభావం వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఇలా ఏంటంటే మనం తీసుకునేటువంటి నైవేద్యం కానివ్వండి, అమ్మవారికి సమర్పించేటువంటి భక్తితో సమర్పణ అనేది నీవు అది లేదు ఇది లేదని కాకుండా నీకున్న శక్తిలో ఇంతే పెట్టండి. ఆమె వచ్చి తీసుకుంటుందా? మీరు ఎంత పెద్ద గంగాలో ఉంటే తీసుకుంటుందా? కేవలం ఆమె దృష్టి పడుతుంది, తద్వారా అమృతుల్యం అవుతుంది నైవేద్యం. ఆమె చూస్తుంది అంతే, చూసిన దాన్ని మనం తీసుకుంటాం, మనలాంటి 10 మందికి పంచి పెడతాం. ఆ విధంగా అందరికీ శక్తి వస్తుంది. ఇంకా నవరాత్రుల్లో విశేషం ఏంటంటే ఒక స్త్రీగని కనుక పురుషుడని కాదు, సృష్టికి పగలు రేయి, మంచి చెడు, చెడుకి ఎప్పుడైతే అంతం జరుగుతుందో ఆటోమేటిక్గా మంచి అనేది మళ్ళీ పరిడి వెళ్తుంది. అలా పరిడి వెళ్ళటం కోసం దానికి కేంద్రీకృతం చేయటం కోసం శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి విజయదశమి నాడు మనం పూజ చేస్తున్నాం. అమ్మవారికి రాజరాజేశ్వరి రూపంలో పరిపాలించమని ఆ రోజు నుంచి ఆమెకు ఒక రకంగా పట్టాభిషేకం లాంటివి చేస్తాం. ఉద్వాసన కాదండి, అక్కడ పరిపాలన చేయటం కోసం మనం ఆమె నియమించుకుంటున్నాం. శ్రవణం ఏంటంటే స్థితికారక విష్ణు నక్షత్రం. మీరు గమనిస్తే శివరాత్రి ఒకే ఆ దగ్గర నక్షత్రంలో శ్రవణం కానీ, ధనిష్ట కానీ, శతభిష నక్షత్రంలో కానీ వస్తాయి. అంటే ఎవరైనా సరే భగవంతుడైనా సరే స్థితి కావాలి అంటే ఖచ్చితంగా వచ్చేసి భూమి మీదకి రావాలంటే శ్రవణ నక్షత్రం ఆలంబన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దేవతల సేనానాయకుడిగా ఆయనకి ఆధిపత్యం వచ్చింది శ్రవణ నక్షత్రంతోనే. అందుకని శ్రవణ నక్షత్రం ఈ స్థితిని మెరుగుపరుస్తుంది. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క తత్వం ఉందండి. మీరు తత్వం తెలుసుకొని పూజిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే శ్రవణం స్థితిని పెంచుతుంది. గణపతి నక్షత్రం హస్త అంటాం, చేతి రూపంలో లేదంటే ఏనుగు రూపంలో ఉంటుంది. ఆ రోజున మొదలుపెట్టి చివరికి ముగించే రోజుకి వచ్చేసరికి భాద్రపద మాసంలో భాద్రపద నక్షత్రంతోనూ దాంతో ముగిస్తాం. ఆ రోజున ఏంటి అనంత పద్మనాభ చతుర్దశి అంటుంది. ఆ రోజు అంటే ఏంటంటే గణపతిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నాం నీళ్ళల్లో. నీళ్ళల్లో ఎందుకు కలపాలి? నీరము దేహంగా కలవాడు నారాయణుడు. అంటే గణపతి నారాయణుడిగా మారతాడు అక్కడి నుంచి. నిమజ్జనం తర్వాత భగవంతుడు విష్ణువుకి శరీరం ఏంటంటే నీళ్లే శరీరం. శుక్లాం వరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే.
ఇది మనకు భావంలో గణపతి వస్తాడు, స్తోత్రం మొత్తం విష్ణువుది. వాళ్ళిద్దరు వేరు కాదు. అంటే ఎప్పుడైతే 9 రోజులు గర్భంలో ఉన్నటువంటి పిండం 9 నెలలు పరిడవిల్లిన తర్వాత ఒక రకంగా రూపం సంతరించుకోవాలంటే విష్ణువుగానే రావాలి. అందుకని గణపతి విష్ణువుగా నీళ్ళలో నిమజ్జనం ద్వారా విష్ణువుగా మారి వస్తున్నాడు మన దగ్గరికి. అంతే జరిగే. దాంట్లో మీకు ఏది లేకుండా అర్థం లేకుండా పెట్టింది కాదండి. దీంట్లో నిమజ్జనం మిగతా ఇవాళ దుర్గా పూజలో కూడా నిమజ్జనం చేస్తున్నారు, అది కూడా స్థితి కోసమే నిమజ్జనం. ఇప్పుడు మనకి దగ్గర తక్కువగానండి, బెంగాల్ ప్రాంతానికి వెళ్తే గనక అదో పెద్ద ఉత్సవంగా జరుగుతుంది. కలకత్తా నగరంలో దసరా నాడు జరిగేటువంటి ఉత్సవం చాలా పెద్ద ఉత్సవం కదా. మైసూర్ ప్రాంతం ఇదంతా ఏంటి, పూజ చేసి 9 రోజులు చేసి 10వ రోజున తీసుకెళ్లి నీళ్ళల్లో కలుపుతున్నామంటే నీళ్లు ఏమిటంటే విస్తృతి కారకుడు విష్ణువు. అంటే ఇప్పుడు మీకు భూమి కూడా లేదు, ఆ సమయంలో నీళ్లు ఉన్నాయి. నీళ్ల మీద వటపత్రం మీద శయనించినటువంటి విష్ణువు ఉన్నాడు. ఆయన యొక్క నాభికముల నుంచి బ్రహ్మ పుట్టుకొచ్చాడు. విష్ణువు ఉంటే బ్రహ్మ ఆటోమేటిక్గా వస్తాడు, బ్రహ్మ వస్తే ఆటోమేటిక్గా సృష్టి వస్తుంది. సృష్టి వస్తే అన్ని జంతుజాలాలు ఒకదాని తర్వాత ఒకటి వాటి ప్రకారం వస్తూనే ఉంటాయి. అందువల్ల స్థితికి ఎప్పుడైనా సరే నారాయణుడు లేదంటే శూన్యం, నారాయణుడు అంటే అన్నీ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అందువల్ల ఏంటంటే గణపతి నారాయణుడిగా మారుతున్నాడు, దుర్గ నారాయణిగా మారుతున్నది. మనం అమ్మవారి స్తోత్రంలో ఏం చేస్తామండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి అంటే విష్ణు స్వరూపమే ఆమె. ఇక్కడ దేంట్లో ఏ పూజలైనా సరే స్థితి ఇక్కడ కావాల్సింది మనకి ఇవాళ కంటే రేపు బాగుండాలి, రేపు కంటే తర్వాతది బాగుండాలి. ఆ విధంగా బాగుండటం కోసం స్థితిని పెంచుకుంటూ వెళ్ళాలి. దానికి విష్ణు రూపంలోకి మారాల్సిందే భగవంతుడైనా సరే. అందువల్ల విష్ణువే స్థితికారకుడు కాబట్టి, లయకారకుడు పరమేశ్వరుడు, సృష్టికారకుడు బ్రహ్మ. స్థితి అనేది ఉంటే సృష్టి వస్తుంది. బ్రహ్మని సృష్టించింది ఆయన నాభి నుంచి పుట్టుకొచ్చాడు. అందువల్ల సృష్టి ఆయన చేతిలోనే ఉంది, స్థితి ఆయన అయి ఉన్నాడు. లయం పరమేశ్వరుడు చేసినా మళ్ళీ సృష్టి ఆటోమేటిక్గా తను చేయగలుగుతున్నాడు కదా. అందువల్ల కాలం అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా వెళ్ళడం కోసం ఈ నవరాత్రుల పూజలు అండి. ఇంకా 2 గుప్త నవరాత్రులు ఉన్నాయి మనకి. శ్యామలా నవరాత్రులు అని చెప్పి మాఘమాసంలో చేస్తాం, అలానే వచ్చేసి వారాహి నవరాత్రులు అని చెప్పి ఆషాఢ మాసంలో చేస్తాం. వారాహి నవరాత్రులకు ప్రతిరూపమే ఇక్కడ బోనాలు. మనకి తెలంగాణలో జరిగే బోనాలు వారాహి నవరాత్రులకు ప్రతిరూపమే. ఇంకో దానికి విశేషం ఏంటంటే మన దగ్గరలో ఉన్నటువంటి శక్తిపీఠం ఏకవీర జోగులాంబ. మనకి దగ్గరలో ఉన్నది ఏకవీర, మాహురి ఏకవీరికాదేవి, అలంపురి జోగులాంబ. ఈ 2 ఉగ్ర రూపాలు, అందుకని వాటికి శాంతి కావాలి. ఈ 2 పీఠాలకు సంబంధించినటువంటి దాంట్లో మధ్య ప్రాంతమే తెలంగాణ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే బోనాలు. ఆంధ్ర వెళ్ళండి లేవు, చెన్నై వెళ్ళండి లేవు. అక్కడ ఇంకో విధానం ఉంది పూజ. అలా ఏంటంటే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఏది అవసరమో అవి క్రమంగా పెరుగుతూ వచ్చినాయి. ప్రాంత ఆచారాన్ని బట్టి, ప్రాంతానికి అవసరాన్ని బట్టి. ఆచారం అనేది అవసరాన్ని బట్టే ఏర్పడింది అంట నేను. ఆచారం దాంట్లో ఆటోమేటిక్ గా రాలేదు, అవసరాన్ని బట్టి. అక్కడ ఏ శక్తిని ఇప్పుడు మనకంటే ఎక్కువ వచ్చేసి ఇక్కడ బోనాలు తెల్లన్నమే వండి పెడతాం, లేదంటే పాయసం వండుతాం. అక్కడ వచ్చేసి ఎక్కువ సద్ది పెడతారు. తమిళనాడు ప్రాంతంలో పెరుగన్నం ఎక్కువ పెడతారు నైవేద్యం. ఏం లేదండి ఇక్కడ మీకు దీంట్లో ఇంకొక సూక్ష్మం ఏంటంటే మనకి జలం నుంచి వచ్చే ఉపద్రవాన్ని తగ్గించే శక్తి పెరుగన్నం అనుకోండి. అందుకని బావి పూర్తి చేసిన పెరుగన్నం వేసి బావి పూడ్చమంటారు. లేదు దాన్ని చేర్చి దాన్ని నీళ్ళలో కలిపారనుకోండి, అది నీళ్ళలో ఏంటంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది, చెడు చేసేటువంటి స్వభావాన్ని తగ్గించి నీళ్ళకు కూడా ఒక రకమైన సాత్వికమైన స్వభావాన్ని తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల నైవేద్యం అక్కడ ఎక్కువ, ఆ నైవేద్యం ఎక్కువ జరుగుతుంది. ఇవి ప్రాంతాన్ని బట్టి కొన్ని ఆచారాలు వచ్చిన రావడం కూడా కార్యకారణ సంబంధం అయితే ఉంది. దానివల్ల ఈ ఆచారాలు ఏర్పడ్డాయి. దాని ప్రకారం ఆచరించి చూసినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ ప్రభావం ఉంటుంది. ఆ విధంగా దేవతలు మనని కాపాడతారు, రక్షిస్తాడు. ఇది దీంట్లో పూజల్లో ఉన్న అంతరార్థం. అయితే ఇంకొకటి అండి, ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా కన్యలకి కుమారి పూజ అని చెప్పి కూడా చేస్తూ ఉంటారంట కదా. ఏంటి దీని అసలు ఎందుకు చేయాలి ఈ పూజలు? మీకు పూజా విధానాల్లో అండి మనకు దక్షిణాచారం, సమయాచారం, కౌళాచారం, వామాచారం ఇలా రకరకాలు ఉన్నాయి. దీంట్లో ఒక స్టేజ్ వరకు ఇది ఆగితే మంచిదే. దాని తర్వాత దీనిలో ఇంకా విధానాలు ఉన్నాయి. అవి కొన్ని అన్ని మాట్లాడకూడదు కానివ్వండి, కొన్ని విధానాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఒకరోజు పాడ్యమి నాడు ఒకళ్ళు, విధి నాడు 2, తది నాడు 3, అట్లా మనకి ఏవైతే తిథులు ఉన్నాయో నిత్యాలు అంటారు. ఆ నిత్య స్వరూపంలో అంతమందిని పెట్టుకుని పూజ చేసే విధానం ఉంది. సహజంగా అమ్మవారు బాలాస్వరూపంగా తీసుకొని కనుక పెట్టినట్టయితే వాళ్ళకు వచ్చేసేసి వాళ్ళని సంతృప్తి పరచడం తేలిక. చిన్నపిల్లల్ని స్వీట్స్ పెట్టినా ఏదైనా మంచిగా వాళ్ళకి ఇష్టమైనవి ఇస్తే సంతృప్తి పరుస్తారు. అందువల్ల ఏంటంటే ఒక రకమైన కల్మషం లేని మనస్సుని పూజించడం కోసం వాళ్ళని కూర్చోబెడుతున్నారు. క్రమంగా ఏమవుతుందంటే కొన్ని అలా చేయటం అలవాటైన తర్వాత ఇప్పుడు 9 ఏళ్ల వరకు చేయమన్నారు,
దొరక్క 10 ఏళ్ళో 11 ఏళ్ళో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మనసులో ఒక భావం, నేను దేవతను, అలా రకమైనటువంటి నేనే అమ్మవారిని అనే తామసం కూడా కొంతమందిలో వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనిషిగా ఉండటం లేదు, విపరీతమైన పోకడలు వస్తున్నాయి. అలానే చేసే వాళ్ళల్లో ఇప్పుడు ఏదైనా కొన్ని పూజలు రహస్యంగా జరగాలి. ఎందుకంటే మనకి లలితా సహస్రనామం కూడా రహస్యం అన్నాడు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. జననీ జారవత్ గోప్యం అని చెప్తాడు కొన్ని చోట్ల. అంత విశేషంగా రహస్యంగా ఉండాల్సిన బట్టబయలు చేసేస్తే దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ఖచ్చితంగా ఏది గుప్తంగా ఉంచాలి. ఇప్పుడు ఎవరి శరీర నిర్మాణం ఎవరికి తెలియదండి. ఆడవాళ్ళ శరీర నిర్మాణం ఇలా ఉంటుంది, మగవాళ్ళ శరీర నిర్మాణం ఇలా ఉంటుంది. దాని మీద బట్టలు వేసుకోవటం ఎందుకు మనం? ఎందుకు అంటే కొన్ని రహస్యంగా జరగాలి, కొన్ని గుప్తంగానే ఉంచితే దానికి మంచిది. అందుకోసమే ఈ పూజా విధానాలు. మన దక్షిణాచారం ఉంది, ఏది ఎవరు చూసినా నష్టమేం లేదు. అమ్మవారికి నైవేద్యం పెడతాం, గుడి తలుపులు మూసో లేదంటే కర్టెన్ వేసేందుకు నైవేద్యం పెడతారు. అక్కడ ఉన్న నైవేద్యం అని తెలుసు, ఆ నైవేద్యమే తర్వాత తెలిసి మనకు పెడతారు. అది స్వీకరించేటప్పుడు కొంత ఏకాంతం కావాలి, దానికోసం నైవేద్యం అలా రహస్యంగా ఇమ్మన్నాడు. అలానే కొన్ని పూజలు రహస్యంగానే చేయాలి, బయటకు కనపడేటట్టు చేయకూడదు. చేసినా దాని గురించి వివరంగా అందరికీ వచ్చే దాని వివరాలు చెప్పకూడదు. ఎందుకు అంటే దానివల్ల మంచి కంటే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తారు. తెలిసి తెలియక చేసిన ప్రయత్నం వెడిసి కొట్టింది అనుకోండి, చాలా విపరీతమైన ఫలితాలు ఉంటాయి. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అన్నిటికంటే శ్రేష్టం దక్షిణాచారం శ్రేష్టం. ఆదిశంకర్లు ఒప్పుకున్నది దక్షిణాచారం. ఎందుకంటే హైందవంలో మిగతా మతాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను. కౌల మతానికి బాగా కౌల మతంలో సిద్ధి పొందిన వాళ్ళుగా గొప్ప వాళ్ళ కింద ఇద్దరు చెప్పుకోవచ్చు. లలితా సహస్రనామానికి భాష్యం రాసినటువంటి భాస్కరాచార్యులు, ఆయన హైదరాబాద్లో పుట్టారు. ఎప్పుడు మనకి కొన్ని శతాబ్దాల క్రితం హైదరాబాదే పుట్టింది. ఆయన కాశీనగరంలో నిలబడి ఆయన చతుష్షష్ఠి యోగినీలను ఆవాహన చేస్తే ఒక్కొక్క యోగిని వచ్చి ఆయన ఒక భుజం మీద లలితాదేవి, ఒక భుజం మీద శ్యామలాదేవి కూర్చొని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారు. చాలా మందికి ఈయనకేం రాదంటే ఆయన నా శక్తి ఏంటో మీకు చూపెడతాను రండి అని యోగిని పిలిచి అందరి యోగినీలను దర్శనం చేయించాడు ఆయన. అలాంటి గొప్ప ఆయన శుద్ధ కౌలం. మీరు ఇందాక చెప్పారు కదా, ఆయన తన యొక్క సొంత వాళ్ళను కూడా భగవంతుడిగానే చూశాడు ఆయన. ఇంకోళ్ళు రామకృష్ణ పరమహంస భార్యను కూడా అమ్మవారిగానే చూశాడు ఆయన. అంత విశేషంగా చేశారు కాబట్టి వాళ్ళకి సాక్షాత్కారాలు జరిగినాయి. అందువల్ల సాక్షాత్కారం ఈ కాలంలో జరుగుతుందంటే వీరిద్దరు మనకి రామకృష్ణ పరమహంస అయితే మనకు ముందు శతాబ్దం మనిషే కాబట్టి తెలుసు కాబట్టి జనాలకి ఆయన సాధించాడు, అమ్మవారి దర్శనం పొందాడు. ఆయన ప్రభావంతో వివేకానంద స్వామి ఎంత సాధించాడు అనేది ప్రపంచానికి తెలుసు. ఇవాళకి కూడా ఒక మేల్ యూత్ ఐకాన్ కింద ఆయన చెప్తున్నారు కదా. ఆయన ఒక 5 రోజుల పాటు నిద్రాహారాలు మాని కన్యాకుమారిలో అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తే అమ్మవారి ఇచ్చిన శక్తి, తద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా హైందవ మతం గొప్పతనాన్ని చాటిన విధానం మనకందరికీ తెలిసిందే. అది యథార్థం కదా. అంటే ఆమె కావాలని నువ్వు కోరుకొని అంతగా తప్పిస్తే తప్పనిసరిగా ఆమె అనుగ్రహిస్తుంది. ఏ వ్యక్తికి ఏది ఇవ్వాలి, ఎందుకంటే అపాత్ర దానం భగవంతుడు ఎప్పుడూ ఎవరికి చేయడు. అందువల్ల ఎవరికి ఏదైతే అర్హత మనం పెంచుకున్నాం అనుకోండి, వాళ్ళే ఇస్తారు మన శక్తిని. ఇది నవరాత్రి పూజల అంతరార్థం. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు, నిజంగా ఎప్పుడు వినని కొత్త విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి.